we will discuss about the formation of stationary waves in cylindrical tubes. Yesterday we discussed about the equation of a standing wave or a stationary wave, and we discussed about the position of the nodes and antinodes in a stationary wave. Now, before entering into the cylindrical tubes, I would like to inform you about the harmonics and overtones. What are harmonics? What are harmonics and overtones? First one, harmonics. What are harmonics? Now, listen carefully. Let us consider a tuning fork of frequency 200 Hz. Its frequency is fixed. It doesn't change. Of course, if you change the length of the prongs and the thickness of the prongs, its frequency changes. Now, if you take a string, a violin string, if you pluck at the middle or at different positions, it vibrates with different frequencies. For example, if you pluck the string and if it vibrates with the frequency of 100 Hz, it's the first frequency, first mode. It is the frequency in the first mode of vibration. అంటే స్ట్రింగ్ని ప్లక్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన ఫ్రీక్వెన్సీ అన్నమాట 100 Hz. Let us consider. I am giving an example to you. So this frequency is called fundamental frequency. ఒక స్ట్రింగ్ని మనం మిడిల్లో ప్లక్ చేస్తే ఒక మోడ్లో, సింగిల్ మోడ్లో కనుక వైబ్రేట్ అయితే వచ్చే ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో దిస్ ఈజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ఇంకా వైబ్రేట్ చేసామనుకోండి, డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర వైబ్రేట్ చేసామనుకోండి, అంటే 2 మోడ్స్ రావచ్చు, 3 మోడ్స్, 4 మోడ్స్, ఇలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో వైబ్రేట్ అవ్వచ్చు స్ట్రింగ్స్. ఇలా వచ్చాయనుకుందాం 100, 110, 175, 200, 230, 280, 300, 320, 390, 400. ఇలాంటి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, అంటే ఆ స్ట్రింగ్ ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో వైబ్రేట్ అయ్యింది అనుకోండి. అప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చింది ఎవరు? 100 Hz. ఈ 100 Hzని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. దిస్ 100 Hz ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. మరి ఈ 100కి మల్టిపుల్స్ ఏమున్నాయి చూడండి. 100 × 1 100, 100 × 2 200 ఇక్కడ ఉంది చూడండి, 100 × 3 300 ఇక్కడ ఉంది, 100 × 4 400, 100, 200, 300, 400. ఇవన్నీ ఏంటివి? ఆల్ దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. మల్టిపుల్స్ అంటే ఏంటి? ఇది 1 టైం, 2 టైమ్స్ ఆఫ్ 100, 3 టైమ్స్ ఆఫ్ 100, 4 టైమ్స్ ఆఫ్ 100. సో ఆల్ దీస్ 100, 200, 300, 400 are multiples of fundamental frequency. Now they are called harmonics అంటారు. వాటిని ఏమంటారండి? హార్మోనిక్స్ అంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్. ఎందుకని? దిస్ ఈజ్ ద ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే 1 × 100, దట్ ఈస్ 100 ఓన్లీ. సో ఫస్ట్ హార్మోనిక్. 200, second harmonic. This is third harmonic. This is fourth harmonic. So multiples of fundamental frequency are called harmonics అంటారు. 110, 175, 230, 280, they are not at all harmonics.
అవి హార్మోనిక్స్ కావు. ఎందుకని? 175 ఇట్ ఈజ్ నాట్ ద మల్టిపుల్ ఆఫ్ 100. 280 ఇట్ ఈజ్ నాట్ ద మల్టిపుల్ ఆఫ్ 100. మల్టిపుల్స్ ఆఫ్ 100 అంటే ఏంటి? 100తో 1 టైమ్ 2 టైమ్ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 1తో మల్టిప్లై చేస్తే 100, 2తో మల్టిప్లై చేస్తే 200, 3తో మల్టిప్లై చేస్తే 300, 4తో మల్టిప్లై చేస్తే 400, 500 వస్తే 500. అట్లా ఆల్ దీస్ ఆర్ హార్మోనిక్స్ అంటారు. సో ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఓవర్ టోన్ అంటారు. ఓవర్ టోన్. వాట్ ఆర్ ఓవర్ టోన్స్? ఎనీ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఓవర్ టోన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎవరు? 100 Hz. 100 Hz ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ 100 కన్నా ఎవరు ఎక్కువ వచ్చారు? ఫస్ట్ ఎవరు వచ్చారు? 110. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు. ఫస్ట్ ఓవర్ టోన్. 175 సెకండ్ ఓవర్ టోన్. 200 థర్డ్ ఓవర్ టోన్. 230 ఫోర్త్ ఓవర్ టోన్. 5th ఓవర్ టోన్. 300 6th ఓవర్ టోన్. 7th ఓవర్ టోన్. 8th ఓవర్ టోన్. 9th ఓవర్ టోన్. ఇవన్నీ కూడా ఓవర్ టోన్సే. ఈ 100 మాత్రం ఓవర్ టోన్ కాదు. ఎందుకని? ఫస్ట్ వచ్చింది మనకి, దాన్ని మనం ఏమన్నాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం, అంతే. ఇంకా ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఏది ఎక్కువ వచ్చినా అవన్నీ కూడా, ఎక్కువ వచ్చినాయి అన్నీ కూడా ఓవర్ టోన్స్ అంటారు. సో ఫస్ట్ 100 తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చారు? 110 వచ్చింది, దట్ ఈస్ ఫస్ట్ ఓవర్ టోన్. తర్వాత 175 సెకండ్ ఓవర్ టోన్. 200 థర్డ్ ఓవర్ టోన్. 230 ఫోర్త్ ఓవర్ టోన్. 280 ఫిఫ్త్ ఓవర్ టోన్. ఇలా ఇవన్నీ కూడా ఓవర్ టోన్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. వాట్ ఆర్ హార్మోనిక్స్ అండ్ ఓవర్ టోన్స్? ఇవి తెలుసుకోవాలి మనం. ఇవి తెలుసుకుంటేనే నెక్స్ట్ చెప్పే టాపిక్స్లో మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. వాట్ ఆర్ హార్మోనిక్స్? ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. వాట్ ఆర్ ఓవర్ టోన్? వాట్ ఈజ్ ఓవర్ టోన్? ఎనీ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఓవర్ టోన్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్, చూడండి, ఫస్ట్ హార్మోనిక్ తర్వాత సెకండ్ హార్మోనిక్ చూడండి. సెకండ్ హార్మోనిక్ ఈజ్ అ థర్డ్ ఓవర్ టోన్. ఇక్కడ థర్డ్ హార్మోనిక్ వచ్చి 6th ఓవర్ టోన్. ఫోర్త్ హార్మోనిక్ వచ్చి 9th ఓవర్ టోన్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం? వాట్ వీ కెన్ కన్క్లూడ్ హియర్? ఆల్ హార్మోనిక్స్ ఆర్ ఓవర్ టోన్స్. ఆల్ హార్మోనిక్స్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫోర్త్ హార్మోనిక్, ఇవన్నీ కూడా ఓవర్ టోన్సే. బట్ ఆల్ ఓవర్ టోన్స్ ఆర్ నాట్ హార్మోనిక్స్. రివర్స్ కుదరదన్నమాట. హార్మోనిక్స్ అన్నీ కూడా ఓవర్ టోన్సే అనమాట. బట్ అన్ని ఓవర్ టోన్స్, ఇప్పుడు చూడండి 110 175 ఓవర్ టోన్స్, బట్ దే ఆర్ నాట్ హార్మోనిక్స్. కాబట్టి వాట్ వీ కెన్ కన్క్లూడ్? ఆల్ హార్మోనిక్స్ ఆర్ ఓవర్ టోన్స్, బట్ ఆల్ ఓవర్ టోన్స్ ఆర్ నాట్ harmonics. Okay, so this is about harmonics and overtones, right? Tone and note. First one, tone. What is the difference between tone and note? General గా మనం ఎక్కువ ఈ టోన్ అనే వర్డ్ వాడతాం మనం ఎక్కువగా. We use this word tone regularly. We never use this word note. Note means it is not currency note. మన ఎక్కువగా ఈ నోట్ అనే వర్డ్ మనకి సింగర్స్ వాడుతూ ఉంటారు. మ్యూజిషియన్స్ కానీ సింగర్స్ వాడుతూ ఉంటారు. అక్కడ నోటు బాగుంది అంటూ ఉంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోన్ అండ్ నోట్? సో చూడండి ఒకసారి. మనకి ఎవరైనా మంచిగా పాట పాడారనుకోండి,
మంచి బాగా పాట పాడారనుకోండి, మనం ఏమంటాం జనరల్గా, నీ వాయిస్ బాగుంది అంటాం. అంతవరకు ఓకే, ఇబ్బంది లేదు. నీ టోన్ బాగుంది అంటాం. మనం వాయిస్ అనకుండా నీ టోన్ బాగుంది అంటాం, అనకూడదు. ఎందుకని? టోన్ అంటే ఏంటంటే, వాట్ ఈజ్ మెంట్ బై టోన్? ఏ సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ టోన్. ఏ సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ సింగిల్ ఫ్రీక్వెన్సీ అంటే ఒకే ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అయితే దాన్ని టోన్ అంటారు. మరి నోట్ అంటే ఏంటి? ఎన్ఓటిఈ, నోట్. ఏ సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్. సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ నోట్. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టోన్ అండ్ నోట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. టోన్ అంటే ఏంటి? ఏ సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ టోన్. ఏ సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ నోట్. ఇప్పుడు ఇఫ్ యు టేక్ ఏ ట్యూనింగ్ ఫోక్, ఫర్ ఎగ్జాంపుల్, ట్యూనింగ్ ఫోక్ తీసుకున్నారనుకోండి, ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 300 Hz అన్నాం. దట్ మీన్స్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్, ఇట్ డజంట్ చేంజ్. ఇట్స్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఆ సౌండ్ ఏమంటాం మనం? టోన్ అనొచ్చు. బట్ నేను మాట్లాడుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంది. ఒక్కోసారి హై ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నా, లో ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నాను, ఇలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో మాట్లాడుతున్నాను. అంటే ఏంటంటే హ్యూమన్ వాయిస్ లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దానికి మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అన్నమాట. అంటే వీ కెన్ స్పీక్ ఆర్ వీ కెన్ సింగ్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. వీ కెన్ సింగ్ విత్ డిఫరెంట్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్. సో మనం మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు మనం ఏ పదం వాడాలి మరి? టోను వాడాలా, నోటు వాడాలా? నోటు వాడాలి. ఎందుకని? మనం మాట్లాడుతున్నప్పుడు మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్తో మాట్లాడుతున్నాం. అంటే సౌండ్ వేవ్ వైబ్రేటింగ్ విత్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ, సో ఈజ్ కాల్డ్ నోట్. ఎవరైనా బాగా పాట పాడారనుకోండి, మన ఫ్రెండ్స్ ఎవరైనా, అప్పుడు ఏమనాలి? నిజంగా మనం నీ నోటు బాగుంది అనాలి, టోను బాగుంది అనకూడదు. టోను బాగుంది అన్నావు అనుకో, మీనింగ్ ఏంటి? నువ్వు ఒకే ఫ్రీక్వెన్సీతో చాలా బోరింగ్గా పాడావు. ఒకే ఫ్రీక్వెన్సీతో, కొంతమంది పాట పాడితే ఒకే ఫ్రీక్వెన్సీతో ఉంటుంది, వినబుద్ధి కాదు మనకి. మీరు సింగర్స్ అబ్జర్వ్ చేయండి, ఒక్కోసారి హై లెవెల్లో పాడతారు, మళ్ళీ లో లెవెల్లో మాట్లాడతారు, పాట పాడతారు. సో ఫ్రీక్వెన్సీస్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళని ఏమనాలి మనం? నీ నోటు బాగుంది అనాలి. టోన్ బాగుంది అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కాంపిటీషన్ జరిగినప్పుడు కాలేజెస్లో ఫ్రెండ్స్ పాట పాడినప్పుడు బాగా పాడలేదు అనుకోండి, బాగా పాట పాడలేదు, కానీ మనం ఏమనాలి? పొగడాలి కదా. అప్పుడు ఏమనొచ్చు? నీ టోన్ బాగుంది అనొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ఒకే ఫ్రీక్వెన్సీతో పాడావు, బాగలేదు అనకుండా ఏమనొచ్చు? నీ టోన్ బాగుంది అంటావు. సో బాగా నిజంగా బాగా పాట పాడితే వాళ్ళని ఏమనాలి మనం? నీ టోను బాగుంది అనాలి, నీ నోటు బాగుంది అనాలి. నిజంగా బాగా పాట పాడితే ఏమనాలి మనం? నీ నోటు బాగుంది అనాలి. అంటే నువ్వు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తోటి, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ తోటి చాలా చక్కగా పాడావు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి డిఫరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టోన్ అండ్ నోట్. A sound wave vibrating with single frequency is called tone. A sound wave vibrating with multiple frequencies is called note. So this is about tone and note. Now we'll discuss about the formation of harmonics and overtones in cylindrical pipes. What is meant by
cylindrical pipe. Cylindrical, that means it is in the form of cylinder. So it is in the form of a cylinder. What is meant by cylindrical pipe? A pipe which is in the form of a cylindrical shape, open at one end or at two ends, is called a cylindrical pipe. అది cylindrical shape లో ఉండాలి, ఒక సైడ్ అయినా ఓపెన్ అయి ఉండొచ్చు, లేకపోతే టూ సైడ్స్ అయినా ఓపెన్ అయి ఉండొచ్చు. దాన్ని మనం cylindrical pipe అంటాం. Based on that, cylindrical pipes are mainly divided into two types. Number one, closed pipe. Closed pipe అంటే ఏంటి? ఇదన్నమాట. A pipe which is closed at one end and open at other end. Closed pipe means a pipe which is closed at one end and open at other end is called closed pipe. Next one, open pipe. A pipe which is open at both ends. A pipe which is open at both ends is called open pipe. If you observe these two, they are in the form of a cylindrical shape. ఆ రెండు కూడా సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి, కానీ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడేమో ఒక సైడ్ క్లోజ్ చేస్తుంది, ఒక సైడ్ ఓపెన్ చేస్తుంది, కాబట్టి దీన్ని క్లోజ్డ్ పైప్ అంటాం. ఇక్కడ టూ సైడ్స్ ఓపెన్ చేస్తుంది, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ పైప్. సో సిలిండ్రికల్ పైప్స్ ఆర్ మెయిన్లీ divided into two types, closed pipe and open pipe. Now we will discuss about the formation of harmonics and overtones in these two pipes. First we will discuss about the closed pipe. First we will discuss about the closed pipe. Now what is meant by closed pipe? A pipe which is closed at one end and open at other end is called a closed pipe. So this is a closed pipe. This is closed at one end and open at other end. Now, when a longitudinal wave, when a longitudinal progressive wave enters into a closed pipe from this open end, from this open end, ఇలా ఎంటర్ అయింది అనుకోండి మనం, వాట్ హ్యాపెన్స్? ఇట్ టచెస్ at this closed end and again reflected back. When a longitudinal progressive wave enters into a closed pipe from this open side, so it touches the closed end and forms a node. Here it is a node. Why node here? Because here the amplitude is a minimum or zero. Amplitude is minimum or zero. So is a position or a point where the amplitude is the minimum or zero is called a node. After that it reflected back, forms a stationary wave. Actually when it is entering into the pipe, it is a longitudinal wave, longitudinal progressive wave, but after reflecting it forms a it forms a stationary wave. Now this is the original wave and this is the reflected wave. It forms a stationary wave with one node at the closed end and one antinode at the open end. So this is called first mode of vibration. This is called first mode of vibration. Now, what is the length of the pipe? L is equal to how much? Now, what is meant by length? Length means from this closed end to open end. The length between the closed pipe to closed end to open end is called length of the pipe. What is the length of the pipe? Now here at the closed end a node is formed. At the open end antinode is formed. What is the distance between a node and the next antinode? L is equal to how much? Lambda by 4. Already we discussed in the yesterday's class. L is equal to lambda by 4. What is this lambda by 4? It is the
distance between a node and the next antinode. That is equal to L is equal to lambda by 4. So here L is equal to lambda by 4. This implies lambda is equal to how much? 4L. If you cross multiply this one, you get lambda is equal to 4L. Now, I want the frequency. What is the frequency of this vibrating air column? Inside this closed pipe, what is present? Air is present. I want the frequency. So we have V is equal to n lambda. What is this equation? This is the relation between wave velocity, frequency and wavelength. V stands for velocity, n is the frequency, lambda is the wavelength. Now, from this one, what is n? N is equal to how much? V by lambda. Therefore, n1 is equal to V by lambda. What is lambda here? Lambda is equal to how much? 4L. Therefore, V by 4L. Therefore, n1 is equal to V by 4L. n1 is equal to V by 4L. What is this one? This is the fundamental frequency. ఎందుకని ఫస్ట్ వచ్చింది ఇదే కదా మనకి. ఫస్ట్ వచ్చిన ఫ్రీక్వెన్సీని ఏమంటాం మనం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఓకే, సో n1 is equal to V by 4L. This is in the first mode of vibration or first harmonic andam. First harmonic. Okay, so this frequency n1 is equal to V by 4L is called first harmonic or fundamental frequency. I will revise once again. When a longitudinal wave enters into a pipe, it reflects at the closed end and reflects back and forms a stationary wave. How? This is the original wave, this is the reflected wave. Both are having same frequency, same amplitude, traveling in the opposite direction, superimpose on each other, produces a stationary wave with one node at the end and antinode at the open end. So, what is the length of the pipe? L is equal to lambda by 4. Therefore, L is equal to lambda by 4. Lambda is equal to how much? 4L. From V is equal to n lambda, we got n1 is equal to V by 4L. This is first harmonic or fundamental frequency. Next one. Second harmonic. Second harmonic. Now take again closed pipe. A closed pipe. Now look at here. This is the original wave. This is the original wave. Now a wave is coming like this. This is the original wave. Reflects back at the closed end. And this is the reflected wave. So means if the length of the pipe, when a sound wave, when a longitudinal progressive wave enters into a pipe which vibrates like this with node at the closed end and another node at the middle and the antinode at the open end, another antinode at in the first mode, first loop. You can call this as first loop. Okay. Now, so when a longitudinal progressive wave enters into a closed pipe and if it vibrates like this, so this is the original wave, touches the closed end and again reflected back. Again both are having original wave and reflected wave, both are having same frequency, same amplitude, and since they are moving in the opposite direction, they superimpose on each other, produces a stationary wave with how many nodes? 2 nodes. How many antinodes? 2 antinodes. Here in the first harmonic only one node and one antinode is formed. In the second harmonic 2 nodes and 2 antinodes are formed. Now what is the length of the pipe?
What is the length? L is equal to how much? Now, so this is the length of the pipe. What is L is equal to how much? This is a node and this is another node. What is the distance between node and next node? Node ki distance anta lambda by 2 plus ee node ki ikkada unna anti node ki distance anta lambda by 4. Antega? Distance between node and node is lambda by 2. Distance between antinode and antinode lambda by 2. Distance between node and antinode is lambda by 4. So this is equal to how much? L is equal to, what is LCM here? L is equal to lambda by 2 plus lambda by 4. What is LCM? 4. So here you will get 2 lambda plus L lambda, that is equal to 3 lambda by 4. Therefore L is equal to 3 lambda by 4. Now cross multiply this one. 3 lambda is equal to 4L. Therefore lambda is equal to 4L by 3. ఒకసారి చూడండి, ఇక్కడ నోడ్కి డిస్టెన్స్ అంతా లాంబ్డా బై 2, మళ్ళీ నోడ్కి యాంటీ నోడ్కి అంతా లాంబ్డా బై 4. వాట్ ఈజ్ ఎల్సిఎం? 4. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా, దట్ ఈస్ 3 లాంబ్డా బై 4. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3 లాంబ్డా బై 4. క్రాస్ మల్టిప్లై చేయండి. 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4L. therefore lambda is equal to 4L by 3. Lambda is equal to 4L by 3. Now again we have V is equal to N lambda. ఆ ఫార్ములా యూస్ చేద్దాం మళ్ళీ. అప్పుడు n2 అందాం ఇక్కడ. n2 is equal to how much? V by lambda, that is equal to V by how much? 4L by 3. therefore n2 is equal to 3V by 4L. ఒకసారి చూడండి, n2 is equal to V is equal to N lambda కదా. అప్పుడు n ఎంత అవుతుంది? n2 అనుకున్నాను నేను. V by lambda, V by lambda ఎంత వచ్చింది? 4L by 3. 4L by 3. You can write this 3 in the numerator, that is 3V by 4L. Observe చేయండి. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్లో మనకి ఎంత వచ్చింది? 3V by 4L వచ్చింది. ఫస్ట్ మోడ్లో ఎంత వచ్చింది చూడండి? V by 4L వచ్చింది. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్లో V by 4L వచ్చింది. నెక్స్ట్ ఎంత వచ్చింది చెప్పండి? 3V by 4L వచ్చింది. అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ వచ్చింది? 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. దీన్ని ఏమన్నా మనం? N1 ఈజ్ ఈక్వల్ టు V by 4Lని ఏమన్నాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నాం, ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. మరి N2ని ఏమన్నా చెప్పండి? ఎన్ని టైమ్స్ ఎక్కువ వచ్చింది? 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది. సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఏమనొచ్చు మనం దీన్ని? 3V by 4L. 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి థర్డ్ హార్మోనిక్ అంటారు. ఫస్ట్ హార్మోనిక్ ఎంత వచ్చింది? V by 4L. V by 4L ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్. మరి 3V by 4L ఏమంటారు? థర్డ్ హార్మోనిక్ అంటారు. థర్డ్ హార్మోనిక్. దీన్ని మనం ఏమనొచ్చు అండి? N2 ఎంత వచ్చింది చూడండి? 3V by 4L. యూ కెన్ కాల్ దిస్ యాజ్ థర్డ్ హార్మోనిక్. ఇంకొక పేరేం చెప్పాను మీకు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారు? ఓవర్ టోన్స్ అంటారు. కాబట్టి ఫస్ట్ వచ్చింది ఇదే కాబట్టి ఫస్ట్ ఓవర్ టోన్ అనొచ్చు దీన్ని. యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫస్ట్ ఓవర్ టోన్. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎంత వచ్చింది మనకి? జాగ్రత్తగా వినాలండి ఈ పాయింట్. ఫస్ట్ ఎంత వచ్చింది? N1 ఈజ్ ఈక్వల్ టు V by 4L వచ్చింది. దీన్ని ఏమన్నాం మనం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నాం. లేకపోతే దిస్ యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు, ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం. యూ కెన్ N1 ఈజ్ ఈక్వల్ టు V by 4L ఏమన్నాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. మరి ఇది 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి దీన్ని ఏమనాలి? థర్డ్ హార్మోనిక్ అనొచ్చు. ఇందాక మీకు చెప్పాను వాట్ ఆర్ హార్మోనిక్స్ అంటే ఏం చెప్పాం? ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. మరి ఎన్ని టైమ్స్ ఉంది ఇది? 3 టైమ్స్ ఉంది. కాబట్టి దీన్ని మనం థర్డ్ హార్మోనిక్ అంటాం. మరి వాట్ ఆర్ ఓవర్ టోన్స్?
ఎనీ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఓవర్ టోన్ అంటారు. కాబట్టి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి అనేది ఎక్కువ వచ్చింది కదా, కానీ ఫస్ట్ ఇదే వచ్చింది కాబట్టి ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు. యాక్చువల్లీ దిస్ 3V/4L ఈజ్ థర్డ్ హార్మోనిక్ అనొచ్చు, లేకపోతే ఫస్ట్ ఓవర్ టోన్ అనొచ్చు. ఇక్కడ మనం ఏమనుకున్నాం చూడండి, సెకండ్ హార్మోనిక్ వస్తుందేమో అని చెప్పి బయలుదేరాం. మనం సెకండ్ హార్మోనిక్ వస్తుంది అనుకుని స్టార్ట్ చేసాం, కానీ సెకండ్ హార్మోనిక్ రాలా, 2V/4L రాలా, మనకి 3V/4L వచ్చింది. మరి సెకండ్ హార్మోనిక్ ఏమైందండి? యాబ్సెంట్ అయిపోయింది. సెకండ్ హార్మోనిక్ ఈజ్ యాబ్సెంట్ హియర్, ఓన్లీ థర్డ్ హార్మోనిక్ ఈజ్ ప్రజెంట్. ఫస్ట్ హార్మోనిక్ వచ్చింది, V/4L వచ్చింది ఫస్ట్ హార్మోనిక్, తర్వాత థర్డ్ హార్మోనిక్కే వచ్చింది, సెకండ్ హార్మోనిక్ రాలా. కాబట్టి యూ కెన్ కాల్ దిస్ యాజ్ థర్డ్ హార్మోనిక్. దీన్ని మనం సెకండ్ హార్మోనిక్ అనకూడదు, ఏమనాలి మనం? థర్డ్ హార్మోనిక్ అనాలి. కాబట్టి ఇక్కడ చిన్న కరెక్షన్ చేద్దాం, N3 అందాం దీన్ని. ఇప్పుడు మనం N3 ఫస్ట్ మనం వస్తుంది అనుకున్నాం మనం, కానీ రాలేదు, ఆబ్సెంట్ అయిపోయింది. అంటే ఏంటి? మ్యూజిక్ సింగింగ్ అంటే పాడుతున్నప్పుడు కానీ కొన్ని బాడీస్ వైబ్రేట్ అవుతున్నప్పుడు కొన్ని ఆబ్సెంట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఆబ్సెంట్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇన్ ఏ క్లోజ్డ్ పైప్, ఒక క్లోజ్డ్ పైప్లో మనకేమొస్తుంది చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, దీన్ని మనం ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. తర్వాత ఏమొచ్చింది? 3 times ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, 3V/4L వచ్చింది. కాబట్టి దీన్ని ఏమనాలి మనం? థర్డ్ హార్మోనిక్, లేకపోతే ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం అనమాట, రైట్? నెక్స్ట్ మనకి ఫస్ట్ హార్మోనిక్ వచ్చింది, తర్వాత థర్డ్ హార్మోనిక్ వచ్చింది, సెకండ్ హార్మోనిక్ రాలేదు. మరి ఫోర్త్ వస్తా తెలియదు, ఫోర్త్ రావచ్చు, ఫిఫ్త్ రావచ్చు, చూద్దాం. ఫోర్త్ వస్తుందేమో అనుకుంటాం, కానీ ఫోర్త్ రాదు. ఇక్కడ యూ విల్ గెట్ ఫిఫ్త్ హార్మోనిక్ వస్తుంది అనమాట. అంటే ఇన్ ఏ క్లోజ్డ్ పైప్ వి గెట్ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్. సో నెక్స్ట్ వన్ ఫిఫ్త్ హార్మోనిక్ అనమాట. కొంచెం నీట్గా రావడం కోసం ఇలా గీస్తాను. నౌ లెట్ us సే దిస్ ఈజ్ ద ఒరిజినల్ వేవ్ అనుకుందాం. ఇది ఒరిజినల్ వేవ్ అనుకోండి. ఇట్లా ఇది ఒరిజినల్ వేవ్. ఇక్కడ హిట్ అయింది, క్లోజ్డ్ ఎండ్ దగ్గర హిట్ అయింది. హిట్ అయ్యి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది చెప్పండి? నోడ్ ఫామ్ అయింది. నౌ రిఫ్లెక్టెడ్ బ్యాక్. నౌ దిస్ ఈజ్ ఏ రిఫ్లెక్టెడ్ వేవ్. యారో మార్క్స్ బ్లూగా పెట్టినేమో ఒరిజినల్ వేవ్. సౌండ్ ఇనీషియల్ ఒరిజినల్ వేవ్ అనమాట. అంటే ఏంటి? అగైన్ ఏ లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్ ఆర్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్ ఎంటర్స్ ఇన్ టు ఏ పైప్. ఇఫ్ ఇట్ వైబ్రేట్స్ లైక్ దిస్, అంటే ఏంటి? ఏం ఫామ్ అయినాయి? విత్ వైబ్రేట్స్ విత్ హౌ మెనీ నోట్స్ చూడండి, ఎన్ని నోట్స్ ఫామ్ అయినాయో చూడండి. 1 2 3 ఎన్ని యాంటీ నోట్స్ ఫామ్ అయినాయి? ఇక్కడ కూడా ఓపెన్ దగ్గర కూడా యాంటీ నోట్ ఫామ్ అవుతుంది. రిమెంబర్ ఆల్వేస్ అట్ ద క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా నోడ్ ఫామ్ అవుతుంది. క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా నోడ్ ఫామ్ అవుతుంది. ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా యాంటీ నోడే ఫామ్ అవుతుంది. సో వెన్ ఏ సౌండ్ వేవ్, వెన్ ఏ లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్ ఎంటర్స్ ఇన్ టు ఏ పైప్ అండ్ ఇఫ్ ఇట్ వైబ్రేట్స్ లైక్ దిస్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్, this is the original wave and this is the reflected wave. Both are having same frequency, same amplitude, but traveling in the opposite direction. Superimpose on each other produces a stationary wave with 3 nodes and 3 antinodes. Now again, if it vibrates like this, what is the frequency of that air column? We have to calculate. Now again, what is the length of the pipe? L. Here L is equal to how much? What is the distance between the first node and the second node? ఇందాక మీకు చెప్పాను, నోడ్కి డిస్టెన్స్ ఎంత? λ/2. యాంటీ నోడ్కి డిస్టెన్స్ ఎంత? λ/2. నోడ్కి యాంటీ నోడ్కి ఎంత? λ/4. మరి యాంటీ నోడ్కి ఎంత? అగైన్ λ/4. సో ఇప్పుడు చూడండి, సో L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ నోడు సెకండ్ నోడు λ/2.
ప్లస్ మళ్ళీ సెకండ్ నోడు థర్డ్ నోడు లాంబ్డా బై 2 ప్లస్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ఎంత లాంబ్డా బై 4. వాట్ ఈజ్ ఎల్సిఎం ఇయర్ 4. వాట్ ఈజ్ ఎల్సిఎం 4. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి మనకి ఇక్కడ 2 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా దట్ ఈజ్ ఈక్వల్ టు మచ్ 5 లాంబ్డా బై 4. సో L is equal to 5 లాంబ్డా బై 4. దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 5 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4L. దిస్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మచ్ 4L బై 5. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. L ఈజ్ ఈక్వల్ టు మచ్ నోడ్కి డిస్టెన్స్ ఎంత లాంబ్డా బై 2. నెక్స్ట్ నోడ్కి థర్డ్ నోడ్కి ఎంత లాంబ్డా బై 2. థర్డ్ నోడ్కి థర్డ్ యాంటీ నోడ్కి ఎంత లాంబ్డా బై 4. ఎల్సిఎం ఎంత 4. ఇక్కడ 2 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా దట్ ఈజ్ ఈక్వల్ టు 5 లాంబ్డా బై 4. సో L ఈజ్ ఈక్వల్ టు 5 లాంబ్డా బై 4. క్రాస్ మల్టిప్లై చేశాను. 5 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4L. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4L by 5. Now again we have ఏ ఫార్ములా యూజ్ చేయాలి మళ్ళీ V ఈజ్ ఈక్వల్ టు N లాంబ్డా. ఇక్కడ ఎంత అవుతుంది N ఈజ్ ఈక్వల్ టు మచ్ V బై లాంబ్డా. లాంబ్డా ఎంత వచ్చింది 4L by 5. Now you can write this 5 in the numerator. It becomes 5V by 4L. So N is equal to 5V by 4L. ఇప్పుడు N అంటే ఎంత రాసుకోవాలి ఇక్కడ మనం N5 is equal to 5V by 4L. You can write this as 5 into N అని కూడా రాసుకోవచ్చు మనం. So N5 is equal to 5V by 4L. That is equal to 5N. ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి ఎంత వచ్చింది మనకి N5 is equal to 5V by 4L. That is equal to 5N. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ మనకి ఫస్ట్ హార్మోనిక్ ఎంత వచ్చింది V by 4L. దాన్ని ఏమన్నా మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అన్నాము. తర్వాత నెక్స్ట్ ఎంత వచ్చింది థర్డ్ హార్మోనిక్ 3V by 4L. నెక్స్ట్ ఎంత వచ్చింది 5V by 4L వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5N. యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫిఫ్త్ హార్మోనిక్. ఇప్పుడు దీని ఏమనొచ్చో చూడండి ఫిఫ్త్ హార్మోనిక్ అంటారు, లేకపోతే సెకండ్ ఓవర్ టోన్ అని కూడా అనొచ్చు. యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫిఫ్త్ హార్మోనిక్. ఎందుకని వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిఫ్త్ హార్మోనిక్? బికాజ్ ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. కాబట్టి ఏమనొచ్చు దీన్ని ఫిఫ్త్ హార్మోనిక్ అంటారు. మరి ఓవర్ టోన్లో ఏమనాలి దీన్ని ఏమన్నాం ఇందాక మనం 3V by 4L ఏమన్నాం, ఇక్కడ N3 అని రాసుకున్నాం. 3V by 4L ఏమన్నాం ఫస్ట్ ఓవర్ టోన్ అన్నాం. మరి 5V by 4L ఏమంటారు సెకండ్ ఓవర్ టోన్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఓవర్ టోన్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఓవర్ టోన్. నౌ మళ్ళీ ఒకసారి చూడండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఎంత వచ్చింది చెప్పండి N1 ఈజ్ ఈక్వల్ టు V by 4L. థర్డ్ హార్మోనిక్ ఎంత వచ్చింది N3 ఈజ్ ఈక్వల్ టు 3V by 4L. ఫిఫ్త్ హార్మోనిక్ ఎంత వచ్చింది N5 ఈజ్ ఈక్వల్ టు 5V by 4L. ఇక్కడ ఏమైంది సెకండ్ హార్మోనిక్ ఫోర్త్ హార్మోనిక్ యాబ్సెంట్ అయింది. అంటే ఈవెన్ హార్మోనిక్స్ రావన్నమాట. ఈవెన్ హార్మోనిక్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఓన్లీ మనకి ఆడ్ హార్మోనిక్సే వస్తాయి. అంటే V by 4L, 3V by 4L, 5V by 4L, ఇంకా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి మనం 7V by 4L అలా వస్తాయి అన్నమాట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద హార్మోనిక్స్ N1 is to N3 is to N5 is equal to how much? What is the ratio of the harmonics produced in closed pipe అంటారు. అప్పుడు ఏం రాయొచ్చు మనం N1 is to N3 is to N5 is equal to N1 ఎంత వచ్చింది చెప్పండి V by 4L. నెక్స్ట్ N3 ఎంత వచ్చింది చెప్పండి 3V by 4L. నెక్స్ట్ N5 ఎంత వచ్చింది చెప్పండి 5V by 4L. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ దిస్ N1? N1 is equal to V by 4L. This is called fundamental frequency or first harmonic. N3
థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ N5, ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్. ఈ మూడిట్లో ఏం కామన్గా ఉంది చూడండి, V/4L, V/4L, V/4L కామన్గా ఉంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం, N1 N3 N5 is equal to 1:3:5. That's all. So this is the N1 N3 N5 is equal to 1:3:5 is the 1:3:5 is the ratio of the harmonics present in a closed pipe, or you can call it as a closed tube also. దీన్ని మనం క్లోజ్డ్ పైప్ అనొచ్చు, లేకపోతే క్లోజ్డ్ ట్యూబ్ అని కూడా అనొచ్చు అన్నమాట. సో ఒక్కోసారి 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఏమనొచ్చు, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్ అంటారు, లేదా క్లోజ్డ్ ట్యూబ్ అంటారు. అప్పుడు ఆన్సర్ ఏం రాయాలి మనం, 1:3:5. దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ క్లోజ్డ్ పైప్. దిస్ ఈజ్ అబౌట్ ఏ క్లోజ్డ్ పైప్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డయాగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ డయాగ్రామ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఎల్ వాల్యూ ఈజీ. డయాగ్రామ్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ నోట్స్ వస్తాయి, ఎక్కడ యాంటీ నోట్స్ వస్తాయి అర్థమైపోతుంది మనకి. అప్పుడు ఎల్ వాల్యూ ఈజీ అర్థమైపోతుంది. ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అక్కడి నుంచి లాంబ్డా వాల్యూ కనుక్కోవటం. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఫార్ములా V = n లాంబ్డా అప్లై చేయడం, అంతే సింపుల్. అక్కడి నుంచి n కనుక్కోవడం. మీరు అన్నీ చూడండి, మూడిట్లో కూడా ఫస్ట్ హార్మోనిక్ డయాగ్రామ్లో కానీ, థర్డ్ హార్మోనిక్ డయాగ్రామ్లో కానీ, ఫిఫ్త్ హార్మోనిక్ డయాగ్రామ్లో, మూడిట్లో మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సింది డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ కనుక మీరు ఒక్కొక్క డయాగ్రామ్ 3 times గీసారనుకోండి, ప్రాక్టీస్ చేశారనుకోండి, దెన్ యూ కెన్ ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ ఈజీలీ. దాని నుంచి మీరు లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈజీగా. వన్స్ లెంత్ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి లాంబ్డా వేవ్ లెంత్ వచ్చేస్తుంది. అప్పుడు V = n లాంబ్డా అప్లై చేస్తే అక్కడి నుంచి మనకి ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. తర్వాత వచ్చేవన్నీ కూడా ఏంటవి, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, అవి లేకపోతే ఓవర్ టోన్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ క్లోజ్డ్ పైప్ ఆర్ ఏ క్లోజ్డ్ ట్యూబ్.